30% అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు. నేను చెప్పలే, శ్రీధర్ బాబు గారే చెప్పారు, స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో. మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. మరి నిజంగా ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మీరే చెప్పింది కదా 4-5 వేల కోట్లే వస్తాయని. ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు 4-5 వేల కోట్లకే కట్టబెడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి. ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న. లేలే, ఇది 9,292 ఎకరాల భూమి కాదు, ఇలా రోడ్లు మోరీలు బొంగ 4,740 ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నేను అథారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన. ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను. నాతో పాటు కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు. ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది. ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్. ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4,740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుందని ఇట్లా బుకాయించంగానే ఇక ఎదుటోడేం మాట్లాడాడు, వానికి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా. అంటే దాన్ని తగ్గించి, సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడుతూ ఉన్నారు. ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది. నిన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఏ ఒక్క ప్రశ్న కన్నా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పిందా? చెప్పండి ఇప్పటికైనా. మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది, అసెంబ్లీలో చర్చించండి. 5 లక్షల కోట్లు మన బడ్జెట్ కంటే రెట్టింపు కదా. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో 2 అంతల స్కామ్ ఇది. మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు దాటలేదు. మీరు పెట్టుడు 3 లక్షలు పెట్టినా దాటుడు 2.5 దాటలేదు. అంటే 5 లక్షల కోట్లు అంటే 2 సంవత్సరాల బడ్జెట్తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా, సభలో చర్చించకుండా, రాత్రికి రాత్రే పాలసీ పెట్టి వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొడతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇంత ఇంపార్టెంట్ ఇష్యూను మీరు అట్లా రాత్రికి రాత్రి ఎట్లా చేస్తారండి? నిన్న కేటీఆర్ గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి ఎందుకు సమాధానం ఇవ్వరు? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సెలెక్టెడ్గా కోర్టు కేసులు ఉండే అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ భూములు ఆజామాబాద్ భూములు వాళ్ళకి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఆ రోజు మేము రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయించినాం. ఒక్క ఆజామాబాద్ నిర్ణయిస్తే కూడా ఆ రోజు మేము 200% కట్టాలన్నాం. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 200% కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే మీకు బాగా అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలంటే అక్కడ ఒక గజం 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు సబ్ రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ, మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఫీజు కడతాం కదా, ఆ కార్డ్ వాల్యూ 100 రూపాయలు ఉందనుకోండి, ఆ రోజు 200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కడితే మీకు ఆ భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తాము అని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంది? అదే 100 రూపాయలు రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ ఉంటే మీరు 30 రూపాయలు కట్టండి చాలు, మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాము అంటుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎంత లుక్సాన్ అవుతుంది గవర్నమెంట్ ఖజానాకు? గజానికి 170 రూపాయలు లుక్సాన్ అయినట్టేనా? మేము 100 ఉంటే 200 కట్టమని మేమన్నాం. మీరేమంటున్నారు? 100 ఉంటే
రూపాయలు కట్టుండి చాలు మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాం, ఈ భూమి మీకు దారాదత్తం చేస్తాము అంటున్నారు. అంటే 170 రూపాయలు నష్టమవుతుంది కదా. నేను జస్ట్ టు అండర్స్టాండ్ చెప్తా ఉన్నా. అందుకే 5 లక్షల కోట్లు రావాల్సిన చోట 5,000 కోట్లు మాత్రమే వస్తాయి అని మంత్రి గారు నిన్న ఉన్న నిజాన్ని మంచిగా కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు. అందుకే ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పిన నేను. ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కున్న తేడా ఏంది? మేము 200 రూపాయలు రావాలంటే మీరు 30 రూపాయలు చాలు అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేస్తూ ఉన్నారు మీరు. ఇంట్లో ఇంకా గమ్మత్ ఏంటంటే ఎంత అసలు కొద్దిగానే ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి. వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట, వారం రోజుల్లోగా టీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట, అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట, అనుమతి ఇచ్చిన 45 రోజులనే పైసలు కట్టాలన్నట. అంటే మొత్తం 2 నెలల కుల్లా అయిపోవాలన్నట. 2 నెలలు ఏంది ఇంత ఆగము? వారం రోజుల్లో అనుమతి, వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు, 45 రోజుల్లో పైసలు కట్టాలనా? 2 నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా? ఈ 5 లక్షల కోట్లను మింగాలనుకుంటున్నారా? ఎందుకు అంత ఆగమాగం? ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే. ఏంది వారం రోజులు 45 రోజుల్లోగా డబ్బులు కట్టాలని, 2 నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢం ఏంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది. దానికి మీరు సమాధానం చెప్పలే. ఈ భూములు మార్కెట్లో వేలం వేస్తే 5 లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం. ఎందుకు వేలం వేస్తలేరు, ఎందుకు 30%కే 5,000 కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే. కోర్టు కేసులు, లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే. అంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే. పైగా ఒక మాట అన్నారు, 60-70% పెడితే వస్తారా అన్నాడు. మరి మేము 200% పెడితే ఆ రోజు కొంతమంది కట్టలేదా? పక్క రాష్ట్రాల్లో 50% భూమి తీసుకొని మిగతా 50% చేస్తలేరా? ఆ 50% తీసుకుంటే ఇడ కూడా ఒక 4-5 వేల ఎకరాలు వస్తే హైదరాబాద్లో ఒక లంగ్ స్పేస్, అరే ఒక బస్ డిపో కడదామన్నా, ఒక బస్ స్టాండ్ కడదామన్నా, ఒక హాస్పిటల్ కడదామన్నా, ఒక కాలేజీ కడదామన్నా, ఒక స్కూల్ కడదామన్నా, ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా? అన్నా నువ్వే మాట్లాడినావు కదా, నీ నోరా మోరా? మేము శ్మశాన వాటికకు బొందలగడ్డ కూడా జాగ ఉండదని మాట్లాడినావు కదా. ఇవాళ నువ్వు బొందలగడ్డ కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశంలోనే ది బెస్ట్ పాలసీ, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి మేము ఆ రోజు టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ తెచ్చాం. అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావాలి, కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావాలి, మా యువతకు లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలని మేము పాలసీ తెచ్చినాం. కాంగ్రెస్ ఏం పాలసీ తెస్తుంది? భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తుంది. ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు హిల్ టీపీ పాలసీ తెస్తున్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కున్న తేడా ఇది. బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది, ఇండస్ట్రీస్ తెచ్చింది, ఉద్యోగాల కల్పన చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు. పాలసీ ఏంది?